రేపు జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఈ సమావేశంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికపై అంతర్గతంగా ప్రస్తావించారు కేటీఆర్. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే గెలుపు కోసం పని చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్లకు వివిధ అంశాలపైన మార్గదర్శనం చేసిన కేటీఆర్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండే ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని కొనియాడారు. ప్రతిపక్షంగా హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన పోరాటం చేసిన తీరును కొనియాడారు. మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడిన తీరును కూడా ఆయన అభినందించారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్కు భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు కేటీఆర్. కార్పొరేటర్లకు రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్న కేటీఆర్ ఈ నెల 29వ తేదీన జరగనున్న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.